అంత ఈజీగా కృత్రిమ ఉద్యమాలు అంత ఈజీగా ఎందుకు వస్తాయి కానీ సరే మీరు అన్నట్టు అట్లాంటి పరిస్థితి ఉంటే కార్మికులు ఎవరు ముందుకు రారు, పబ్లిక్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఒకటి మేడం నేను చెప్తున్నాను, ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు అన్నటువంటి ఒక నెపంతో హైదరాబాద్లో ఉన్నటువంటి డిపో 1 ఖాళీ చేసేసి మొత్తం డీజిల్ బస్సులను బయట పంపించేసి హైదరాబాద్ 1 డిపోని కంప్లీట్ ప్రైవేట్కి ఇవ్వాలని ప్లాన్ చేసినారు. అది ఓపెన్ సీక్రెట్. మీరు ఒక ఆర్టీసీలు ఎవరికి అడిగిన తెలుసు, రాజిరెడ్డి అన్న చెప్తారో దాస్తారో నాకు తెలియదు. ఆయన బెదిరిస్తున్నా. మొదటి రెండోది కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి స్కీమ్ ఏంది, మళ్ళీసారి చెప్తా. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు ఎంకరేజ్ చేయండి, పొల్యూషన్ తగ్గించండి అని చెప్పిన మాట వాస్తవం. అది 100% దేశవ్యాప్తంగా కూడా అదే దాని పబ్లిసిటీ కూడా చేస్తుంది. అంత మాత్రాన డీజిల్ బస్సులు నడపకూడదు అనే మరి మీకు ఉందా? మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏమంది? మరి డీజిల్ బస్సు నడపకూడదు ఉందా? మీరు డీజిల్ బస్ ఇక్కడ ఖాళీ ఎందుకు చేస్తున్నారు? ఢిల్లీ లెక్క కావద్దని నేను చెప్తున్నా. కరెక్టే, కానీ అదొక్క పాయింట్ పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి బస్సులను కూడా బయటకు పంపించేసి ఇక్కడ మొత్తం ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పాలని అయితే చెప్పలే కదా. మొదటి. రెండోది మేడం, నేను ఇప్పుడు మూడు పాయింట్స్ ఇచ్చిన. ఎందులో కూడా ఆర్టీసీ వాళ్ళు కొనకూడదు, ప్రైవేట్ వాళ్ళే కొని పెట్టాలన్న రూల్ ఎక్కడ లేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే దయచేసి మీరు రాజు న్యూస్ నుంచి మీరు పబ్లిష్ చేసి ప్రసారం చేయండి, ఇది ఉంది అని చెప్పండి. లేదు, ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ బస్సుని ప్రైవేట్ వాళ్ళే కొనాలి, ప్రైవేట్ వాళ్ళే పెట్టాలి, ప్రైవేట్ కంపెనీలే పెట్టాలి. బల్క్ ఆర్టీసీ కొనలేదా? ఎందుకు కొనలేదు? బల్క్ ఆర్టీసీ ఎందుకు కొనలేదు? ఆర్టీసీ కొనద్దా సార్? పిఎంఈ డ్రైవ్ పథకం చెప్తున్నారు మేడం. పిఎం ఈ బస్ సేవ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం చెప్తున్నాను. 20,000 కోట్ల ప్యాకేజ్ పెట్టి ఫస్ట్ నాడు ఆర్టిస్ట్ చెల్లిస్తుంది చెప్పండి. దీనికోసము ది స్కీమ్ ఈజ్ నోటిఫైడ్ ఆన్ 28/10/2024 హ్యాస్ an outlay of rupees 3,435 and so crores. It aimed to support deployment of more than 38,000 electric buses. చెప్తా వినండి. ఎలక్ట్రిక్ బస్సెస్ టు ప్రొవైడ్ పేమెంట్ సెక్యూరిటీ టు ఈ బస్ ఆపరేటర్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ అంటే ఎవరు? ఆర్టీసీ కాదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ అంటే? ఏం మాట్లాడతారు? పబ్లిక్ ఆపరేటర్ ఆర్టీసీ ఎందుకు కాకూడదు? మీరు సృష్టిస్తే అయిపోతుందా? పిఎంఓకి సంబంధించిన మొత్తం అన్ని జీవోలు పిఎంఓలు ఉంటాయి. ఇంతకు ముందు నాకు దాచిపెట్టలేదు, ఇప్పుడు దాచిపెట్టలేదు. మీరు తీసి చదవండి. అది మీకు ఆర్టీసీ కొనొద్దని చెప్తే, ఆర్టీసీ కొనొద్దని చెప్తే మీరు చెప్పండి. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు మాట్లాడండి. మానవతరాయ్ గారు, ఇప్పుడు అవి సంగప్ప గారు, దయచేసి మీరు సరే వాస్తవం ఉంటే ప్రశ్నించండి, కానీ అబద్ధాలు నిజాలు చేసే ప్రయత్నం చేయకండి. కొత్తగా 10 డిపోలు వస్తున్నాయంటే అవి విద్యుత్ వాహనాల కోసమే, బస్సుల కోసమే. ఆ 10 డిపోలు 10 కోట్ల చొప్పున 100 కోట్లు పెట్టి ఏర్పాటు కాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు కాబోతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన గానీ భవిష్యత్తు గానీ గుర్తు పెట్టుకోండి. వచ్చే 10 డిపోల గురించి మాట్లాడలేదు, రావద్దంటలేదు అన్న. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సెస్ ని, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది, అది వాడుకోండి అని చెప్తున్నాం మేము. కానీ ఎలక్ట్రిక్ బస్సులు ఎంకరేజ్ చేయమన్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మేము మొత్తం బస్సులను తీసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటే తప్పు. దాన్ని అట్లా చేయకండి అని చెప్తున్నాను నేను. దానికి ఎగ్జాంపుల్ హైదరాబాద్ 1 డిపో చెప్తున్నా. మానవతరాయన హైదరాబాద్ 1 డిపోని కంప్లీట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఆర్టీసీ నుంచి కూడా కొనండి, ఎవరు వద్దంటున్నారు? ఆర్టీసీకి మీరు ఎంకరేజ్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసి తీసుకోండి. కేంద్ర ప్రభుత్వానికి షేర్ ఉందండి, ₹1 కేంద్ర ప్రభుత్వం నెగ్లిజెన్స్ ఆర్టీసీల పైన దేశవ్యాప్తంగా ఆర్టీసీ నిర్ణయం చేయాలని చెప్పి ఎంఈఆర్ సవరణ బిల్లు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, ఏమి ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంది, నష్టం వస్తే కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుందా? దివాళీ చేయాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీ షేర్ ఎంత? కేంద్ర ప్రభుత్వం షేర్ ఎంత? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కదా. లాభ నష్టాలు చూసి రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం ఏమాడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం మీరు అటువైపు ఇనిషియేషన్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పైసలు పెట్టి బస్సులు కొనకుండా రాజిరెడ్డి గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తోంది ప్రైవేటీకరణకి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు న్యూగో బస్సులు ఉన్నాయి, విజయవాడకి ఇటు తిరుగుతాయి, ఎవరికి రూపాయి ట్యాక్స్ లేదండి. మేము 5% ఇవ్వాలి.
ఎట్లా అంత ఇప్పుడు విజయవాడ ట్యాక్స్ గురించి నాకు తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారు. మేడం సార్ ఆగండి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకి ఎంకరేజ్ చేస్తున్న ఒక ఈ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలకు ఇద్దరికి కూడా ఒక నానుడు అయిపోయింది. అది తప్ప వీరి దగ్గర ఒక ఇది గాలికే చెప్పేస్తుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్నటిదాకా వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు తర్వాత కమ్యూనిస్టులు అందరూ కలిసి వైజాగ్ లో వాళ్ళ కార్మికులంతా ఎగదోసి ఇది మూసేస్తారు అమ్ముకుంటున్నారు అని చెప్పారు. మొన్ననే 11,000 రూపాయలు కట్టినారు. తర్వాత ఎల్ఐసికి మేము ఎప్పుడైతే మేడం కేంద్ర ప్రభుత్వం తీసుకునేది ఏమైనా ఖాయిలాబడ్డ సంస్థలు ఉంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంతే తప్ప మొత్తం తీయదు. ఏదో కొంత షేర్ ద్వారా 500 రెట్ల ఆదాయం పెరిగింది ఎల్ఐసి. దాన్ని కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేనిపోయిన అబండాలు వేస్తారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ ఇద్దరు కలిసి భారతదేశాన్ని వెనకటి నుంచి ఇంకా ఈ ప్రపంచంలో భారతదేశం విశ్వగురువులా తయారైంది. అరే అట్లట తయారైంది, మేము దీన్ని మొత్తం నాశనం చేసి ఏం సృష్టించింది? భారతదేశాన్ని కాంగ్రెస్ అయిపోయిందా? ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అని కాదు, ప్రజల భాగం కాంగ్రెస్ కాదు.